హలో హాయ్. ఈరోజు చింతకాయ వేరుశనగపప్పు పచ్చిమిర్చి పచ్చడి అనమాట. ఒక 100 గ్రాములు వేరుశనగపప్పు తీసుకున్నాను. వేపిన వేరుశనగపప్పు పొట్టు తీసేసింది. ఒక 100 గ్రాములు చింతకాయ తొక్కు, ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు తిరగమాలు పెట్టేస్తాను. నేను అది చూపించలేదు, మర్చిపోయాను. మిక్సీ పట్టాక గుర్తొచ్చింది. ఆవాలు, జీలకర్ర, మిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, పసుపు, ఉప్పు తక్కువైంది వేసుకుంటున్నాను. అంటే చింతకాయ తొక్కు పచ్చిమిర్చి అయితే సరిపోద్ది. నేను వేరుశనగపప్పు వేసాను కాబట్టి సరిపోలేదు నాకు, అందుకని వేసుకున్నాను. మీరు ఇది చూసి వేసుకోండి. కాగింది, బాగుంటుంది. నిమ్మంత లాగేసింది అనమాట. ఇప్పుడేంటంటే ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంటుంది. చల్లన్నంలో అలా వేసుకోవచ్చు. ఇదేంటంటే నిల్వ ఉండదు, ఎందుకంటే దీంట్లో నీళ్ళు వేసాం మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే మాత్రం వారం 10 రోజులైనా వాడుకోవచ్చు. ఈరోజు రేపు బయట పెట్టుకొని వాడుకోవచ్చు. మనకి నిల్వ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి.